రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని మొదటి అధ్యాయంలోని సత్యాలు. Paul's first letter, we are going to meditate upon the first chapter. మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. Paul's first letter to Corinthians chapter 1. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసెస్తేనేసును పౌలు గారు తెలియచేస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సిద్ధపాటు ద్వారా కొరింథీ సంఘాన్ని బలపరచడానికి పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సత్యం. మొదటి సత్యం ఏమిటి అంటే దేవుని చిత్తము ప్రేమైనటువంటి సంఘమా. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా అపోస్తలుడిగా నుండుటకు పిలువబడ్డారు. అపోస్తలుడిగా నుండుటకు పిలువబడ్డారు. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. అపోస్తలుడైన పౌలులో దేవుని యొక్క పిలుపు ఉన్నది. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే ఏర్పాటు ఉన్నది. పౌలు గారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది. అపోస్తలుడైన పౌలు జీవితంలో అభిషేకము ఉన్నది. ఈరోజు సంఘానికి కావలసినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ప్రేమైనటువంటి సంఘమా ఏమిటి అంటే పిలుపు ప్రతి విశ్వాసిలో ఉన్నది. ప్రతి విశ్వాసి పిలువబడ్డారు. దేని కొరకు? పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. ఆశీర్వాదము కొరకు పిలుస్తూ ఉన్నారు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో 9-10 వచనాలు. Paul's second letter to Timothy, chapter 1, verses 9 and 10. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేస్సునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేస్సును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనను రక్షించి అద్భుతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. పరిశుద్ధమైనటువంటి పిలుపు ప్రేమైనటువంటి సంఘమా. ప్రతి విశ్వాసిని పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏర్పాటు చేసుకున్నారు. దేని కొరకు? అభిషేకించారు. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికి, దేవుని యొక్క ప్రణాళికను జరిగించటానికి. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి బయలుపరిచినటువంటి విషయాలలో, సత్యాలలో మొదటిది దేవుని యొక్క చిత్తము. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని యొక్క చిత్తము ఉన్నది ప్రేమైనటువంటి సంఘమా. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.
దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిచారు. దేవుని యొక్క ప్రణాళికను, చిత్తాన్ని జరిగించటానికి దేవుడు పిలిచారు. ప్రేమైనటువంటి సంగమ, ప్రతి విశ్వాసిని దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధమైనటువంటి పిలుపును బయలుపరచటానికి, క్రీస్తు మరణమును ప్రచారం చేయటానికి, ప్రచురించటానికి, ప్రభు అయినటువంటి యేసు పునరుత్థానుడు, ప్రభు అయినటువంటి యేసు సజీవుడు అని బయలుపరచటానికి ప్రతి విశ్వాసిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రిందట పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి బయలుపరిచినటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, రెండవ సత్యం ఏమిటి అంటే మొదటి అధ్యాయంలో 2వ వచనంలో, ఫస్ట్ లెటర్, ఫస్ట్ చాప్టర్, వర్స్ 2, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు, శుభము అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని సంఘమునకు, ప్రేమైనటువంటి సంఘమ, ఈ సంఘము దేవునిది. ప్రభు అయినటువంటి యేసు రక్తము ద్వారా కడగబడింది సంఘము, కొనబడింది, విమోచింపబడింది సంఘము. ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. గ్రీకు భాషలో సంఘము అంటే ఎక్లీషియా. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ వన్స్, పిలువబడిన వారు అని అర్థం. తర్వాత హెబ్రీ భాషలో కురియాకోన్ అనేటువంటి పదాన్ని వాడారు. హెబ్రీ భాషలో అంటే డెడికేటెడ్ టు ద లార్డ్, ప్రభువుకు సమర్పించుకున్నది సంఘము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తములో కొనబడినది, విమోచింపబడినది, ప్రత్యేకించబడినది, పిలువబడింది. ప్రేమైనటువంటి సంఘమ, ఈ లోకము నుండి, పాపము నుండి, సాతాను చెర నుండి విడిపించబడి, అంధకారము నుండి విడిపించబడి, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి వెలుగును చూడటానికి, అనుభవించటానికి, ఈ లోకమునకు వెలుగుగా ఉండటానికి పిలువబడినటువంటిది సంఘము. ఈ యొక్క సంఘము యేసయ్య సొత్తు. ప్రతి విశ్వాసి యేసయ్య సొత్తు, విలువ పెట్టబడి కొనబడిన వారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 21, 22, 23 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 22, 23 చదువుతున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘమునకు శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నివసించేటువంటి మందిరము, ఆలయము విశ్వాసి యొక్క జీవితము. ప్రేమైనటువంటి సంఘమ, అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీవు దేవుని ఆలయమనియు దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుతున్నాడనియు నీవు ఎరుగవా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిలో ఉండడు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని మరల మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ప్రతి విశ్వాసి దేవుని యొక్క ఆలయముగా ఉన్నారు. ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత ఉన్నది, తెలుసుకోవలసినటువంటి సత్యం. మొదటి సత్యం దేవుని యొక్క చిత్తం. మీరు దేవుని చిత్తమును కలిగిన వారై, తెలుసుకున్న వారై జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవది, మీరు దేవుని ఆలయము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సొత్తు. ప్రేమైనటువంటి సంఘమ, మూడవ సత్యం ఏమిటి అంటే దేవుని యొక్క కృప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్నటువంటి సత్యం.
క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు, పరిశుద్ధులకు, పిలువబడిన వారికి, దేవుని సంఘమునకు పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కృప ద్వారా రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యం, మన క్రియలు కాదు, రక్షణ దేవుని యొక్క కృప. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు అనుగ్రహించినటువంటి వరము. ప్రేమైనటువంటి సంఘమ, కృప అంటే కృపలో దేవుని యొక్క దయ, దేవుని కనికరము, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి అన్నీ కూడా కృపలో ఉన్నాయి. ఆ కృప నుండి కృపలోకి వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. 4వ సత్యము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ సత్యం, దేవుని శక్తి. 1వ అధ్యాయంలో 18వ వచనం, వర్స్ 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క శక్తి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా, సిలువ ద్వారా రక్షింపబడుచున్న మనకందరికీ కూడా దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి, వాక్యములో దేవుని శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మలో దేవుని యొక్క శక్తి ఉన్నది, యేసయ్యలో దేవుని యొక్క శక్తి ఉన్నది. పరిశుద్ధమైన యేసయ్య రక్తము ద్వారా దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతూ ఉన్నది. వాక్యము ద్వారా బయలుపరచబడుతూ ఉన్నది దేవుని యొక్క శక్తిని. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని విశ్వాసులు గమనించాలి, గుర్తించాలి, అనుభవించాలి. యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని, సిలువ ద్వారా అనుగ్రహించబడినటువంటి శక్తిని అనుభవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. 5వ సత్యం, దేవుని జ్ఞానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారులో జ్ఞానము ఉన్నది. ఆయన సర్వజ్ఞాని, సమస్త సృష్టిని తన మాట ద్వారా సృష్టించినటువంటి ఆది సంభూతుడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంఘమ, పాపులను వెదకి రక్షించడానికి లోకానికి నరునిగా వచ్చినటువంటి దేవుడు, దేవుని కుమారుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రేమను చూపించారు. తన యొక్క జీవితాన్ని సిలువలో అప్పగించి, సిలువలో మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభువులో జ్ఞానము ఉన్నది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆరవ సత్యం, యేసయ్యలో బలము ఉన్నది, ఆయన బలవంతుడు. 25వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వర్స్ 25, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని యొక్క బలము వర్ణించలేము, వివరించలేము. ఆయన బలవంతుడైన దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనలో బలము ఉన్నది. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన శక్తిమంతుడు, ఆయన జ్ఞానవంతుడు. ఆ సత్యాన్ని గమనించినప్పుడు, గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ, ఆటంకాలు ఎన్ని ఉన్నప్పటికీ,
ఆందోళనల్లో నుండి బయటికి తీసుకురావటానికి, నెమ్మదిని ధైర్యాన్ని కలుగచేయటానికి ఆయన మాట, ఆయనలో ఉన్నటువంటి జీవం, యేసయ్యలో ఉన్నటువంటి జీవం, యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉంటాడు. కారణం కావాలి, ప్రతి విశ్వాసి దేవునికి కావాలి, దేవుని సొత్తై ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఎనిమిదవ సత్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 8వ వచనం, నీతి, ఆయనలో నీతి ఉన్నది, ఈ లోకములో పాపము ఉన్నది, పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపులను నీతిమంతులుగా చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో తాను అప్పగించుకున్నారు. మనుషులందరి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి, శిక్ష నుండి, నరకము నుండి తప్పించబడ్డాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు ప్రతి విశ్వాసి. ప్రేమైనటువంటి సంఘమా, విశ్వాసము ద్వారా. కాబట్టి ఈరోజు నీవు పరిశుద్ధుల గుంపులో, ప్రతి విశ్వాసి పరిశుద్ధుల గుంపులోకి చేర్చబడ్డారు, నీతిమంతుల గుంపులోకి చేర్చబడ్డారు. యేసయ్య కనికరమును బట్టి, కృపను బట్టి, బలియాగమును బట్టి, పరిశుద్ధ రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డారు అన్న సత్యాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకి ధైర్యం, మనలో విశ్వాసం, మనకి ఆదరణ, మనకి ఆశీర్వాదం కలుగుతాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 9వ సత్యం ఏమిటి అంటే విమోచన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ప్రేమైనటువంటి సంఘమా, విమోచన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కలిగింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనం, పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 verse 19, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిరని మీరెరుగుదురు గదా. విమోచింపబడ్డారు, విడిపించబడ్డారు. ప్రేమైనటువంటి సంఘమా, గొర్రెపిల్ల రక్తమును బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా విమోచన కలిగింది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 10వ సత్యం ఏమిటి అంటే దేవుని పరిశుద్ధత. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడ్డాం. ప్రేమైనటువంటి సంఘమా, ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. విశ్వాసులు గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం, నిత్యము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం. మన జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు అనేకం ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని చిత్తము, దేవుని యొక్క సంఘము, దేవుని కృప,
దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని బలము మానవుడిలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేస్తూ ఉంది. మానవుడిని నీతిమంతులుగా చేస్తుంది, విమోచించబడిన వారుగా చేస్తుంది, పరిశుద్ధపరచబడిన వారిగా చేస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య మాట, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా విమోచింపబడిన పరిశుద్ధపరచబడినటువంటి సంఘములో క్రీస్తు శరీరములో ఒక భాగముగా, ఒక అవయవముగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా శరీరము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుచు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ తాను సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి ఒక సాధనముగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ఆ సత్యాలను కొరింథీ సంఘానికి పౌలు గారు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ మొదటి అధ్యాయంలో 10 సత్యాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు నిత్యము ఉంచటానికి, ఈ లోకములో నివసించినంత కాలము ఆయన కృపతో కూడినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు కలిగి, రూపమును కలిగి, మహిమదేహములో చేర్చబడి మధ్యాకాశములో యేసు ప్రభుల వారిని కలుసుకుని నిత్యము యేసు ప్రభుతో కలిసి జీవించటానికి పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి సహాయము దయచేయునుగాక. ఆమేన్. యేసయ్య కృప మనందరికీ సదా తోడైందునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసు ప్రభా, నీ కృపాక్షేమములు ఇంతవరకు మా పైన ఉంచి పరిశుద్ధమైన యేసయ్య మాటలు వినటానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేసినందుకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారమును, ప్రతి సాతాను సర్వాధికారమును యేసు ప్రభు నామములో మా జీవితాల నుండి దూరపరుస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడ, మేము విన్న సత్యాలను, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్న మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రతి విశ్వాసి ఏమై ఉన్నారో యేసు ప్రభులో జ్ఞాపకం చేసుకోవటానికి, యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోవటానికి, మేము విన్న సత్యాన్ని ప్రకటించటానికి, ఇతరులకు బయలుపరచడానికి సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభుని ప్రకటిస్తానని తీర్మానం చేసుకుంటూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో కలిసి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.